కాశ్మీర్లో పెహల్గాం మీద అటాక్ జరిగినప్పటికి 5 days అవుతుంది. ఈ ఇన్సిడెంట్ ఎంత ఇన్హ్యూమన్ వే అనేది మొత్తం అందరికీ తెలుసు. అండ్ ఇండియా దానికి తీసుకునే కౌంటర్ మెజర్స్, అలాగే మిలిటరీ ఎక్సర్సైజెస్ ఇవన్నీ పక్కన పెడితే ఫర్ ద ఫస్ట్ టైం కంప్లీట్ ఆపోజిషన్ అంతా ఒక సింగిల్ యునైటెడ్ ఫ్రంట్ కింద ముందుకు వచ్చి గవర్నమెంట్ ఇప్పుడు ఎలాంటి డెసిషన్ తీసుకున్నా ఈ ఇన్సిడెంట్ మీద, ఇంక్లూడింగ్ మిలిటరీ యాక్షన్ అయినా సరే, వాళ్ళ సపోర్ట్ మాత్రం క్లియర్ కట్ గా ఉంటుందని చెప్పి ఒక సింగిల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఈ ఇష్యూ ఎంత సివియర్ గా తయారైందనే దానికి ఈ ఒక్క సింగిల్ పిక్చర్ చాలు. అండ్ ఇందూస్ వాటర్ ట్రీటీతో మొదలు పెడితే పాకిస్తానీ నేషనల్స్కి ఇచ్చే ఈ వీసా ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్గా దే షట్ ఇట్ డౌన్. దానితో పాటుగా దీనికి కంటిన్యూషన్గా ఢిల్లీలో ఉన్న పాకిస్తానీ హై కమిషన్ ఏదైతే ఉందో దాన్ని షట్ డౌన్ చేసి అక్కడ ఉన్న ఆఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ దే సెండ్ దెమ్ బ్యాక్ టు పాకిస్తాన్. ఇప్పుడు ఇష్యూస్ అన్నిటికీ ఉన్న వన్ సింగిల్ ఫ్లాష్ పాయింట్ ఏంటంటే కాశ్మీర్. మన చిన్నప్పటి నుంచి, నా చిన్నప్పటి నుంచి న్యూస్లో ఎప్పుడు ఏదైనా ఒక టెర్రరిస్టిక్ యాక్ట్ రిలేటెడ్ ఏ విషయం వచ్చినా సరే కాశ్మీర్ హెడ్లైన్స్లో మాత్రం కామన్గా ఉంటుంది. అండ్ దీనికి రిలేటెడ్గానే ఇండియా అండ్ పాకిస్తాన్ మోస్ట్లీ ఏదో ఒక ఇష్యూలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఆరిజిన్ ఆఫ్ ద ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది అనేది కొంచెం టైంలో వెనక్కి వెళ్ళి చూద్దాం. సో బ్యాక్ ఇన్ ద డేస్ బ్రిటన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ని పార్టిషన్ చేసేటప్పుడు ముస్లిం మెజారిటీ రీజన్ని పాకిస్తాన్ కింద, హిందూ మెజారిటీ రీజన్ని ఇండియా కింద డివైడ్ చేశాయి. ఇదే టైంలో కింగ్డమ్ ఆఫ్ హైదరాబాద్, కాశ్మీర్, మైసూర్, ఉదయ్పూర్ లాంటి ప్రిన్స్లీ స్టేట్స్ కూడా ఉండేవి. ప్రిన్స్లీ స్టేట్స్ ఏంటని ఒకవేళ మీకు డౌట్ వస్తే, ఒక ఇండిపెండెంట్ కింగ్డమ్, సెల్ఫ్ గవర్నింగ్, వాళ్ళే పరిపాలించుకుంటారు, ఒక రాజు ఉంటారు. కాకపోతే వాళ్ళు పే చేసే ట్యాక్స్లు ఏవైతే ఉంటాయో దే విల్ పే టు బ్రిటిష్. సో బ్రిటిష్ రాజ్ అండర్లో దే విల్ గవర్న్ ఇండిపెండెంట్లీ. కాకపోతే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు దే ఆర్ పార్ట్ ఆఫ్ ద బ్రిటిష్ ఇండియా. అండ్ అల్టిమేట్గా వాళ్ళు ఆన్సర్ చెప్పాల్సింది మాత్రం బ్రిటిష్ రూల్కే. దాట్స్ అ థింగ్. సో బ్రిటన్ ఇండియాకి ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసి వెళ్లే ముందు ఈ ప్రిన్స్లీ స్టేట్స్ అన్నట్లుగా ఒక ఆప్షన్ ఇచ్చింది. ఆప్షన్ ఏంటంటే, మీరు ఇండియాలో జాయిన్ అవ్వాలన్నా, పాకిస్తాన్లో జాయిన్ అవ్వాలన్నా సరే దట్ డెసిషన్ ఈజ్ యువర్స్. అంటే మీరు ఇండిపెండెంట్గా మీరే డెసిషన్ తీసుకోండి ఏ కంట్రీలో జాయిన్ అవుతారని అని చెప్పి ఆ డెసిషన్ అనేది వాళ్ళ చేతుల్లోనే పెట్టాలి. కొత్తగా ఎస్టాబ్లిష్ అయిన ఇండియా ఏదైతే ఉందో ఆ రీజన్లో ఉన్న ఏవైతే ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయో, ఇంక్లూడింగ్ మైసూర్ దగ్గర నుంచి కింగ్డమ్ ఆఫ్ హైదరాబాద్ వరకు, ద నిజామ్స్, వీళ్ళందరినీ సర్దార్ వల్లభాయ్ పటేల్ చాలా చాకచక్యంగా కన్విన్స్ చేసి ఇండియాలో జాయిన్ చేయించారు. అందుకే అన్ని ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. Sardar Patel and VP Menon began to meet the rulers of various princely states. సో దానికి సంబంధించి ఒక సపరేట్ పోడ్కాస్ట్ చేద్దాం. లెట్స్ స్టిక్ ఇన్ టు ద మెయిన్ టాపిక్. ఈ కాశ్మీర్ అనే స్టేట్ ఏదైతే ఉందో, మీరు ఇండియాలో జాయిన్ అవుతారు, ఇద్దరు పాకిస్తాన్లో జాయిన్ అవుతారని చెప్పి వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఇంకా డెసిషన్ తీసుకునే లోపే పాకిస్తాన్ సపోర్టెడ్ రెబల్స్ పూంచ్ అనే ఒక ప్లేస్లో నార్త్ వెస్ట్ ఆఫ్ పాకిస్తాన్ వస్తుందిలో ఉంది మోస్ట్లీ, అది అటాక్ లాంచ్ చేశారు ఇన్ ఆర్డర్ టు టేక్ కంట్రోల్ ఆఫ్ హోల్ కాశ్మీర్. అప్పుడు కాశ్మీర్ రాజు ఎవరైతే ఉన్నారో, ద మోనార్క్, ఇండియా హెల్ప్ అడిగారు. వన్స్ ఈ వార్ ఫినిష్ అయిపోయిన తర్వాత కాశ్మీర్ ఇండియాలో జాయిన్ అవుతుందని చెప్పి అతను చెప్పారు. అప్పుడు మొదలైంది ఫస్ట్ ఇండో పాకిస్తానీ వార్. మళ్ళీ సెకండ్ టైం 1965లో చైనాతో వార్ అయినప్పుడు వాళ్ళు కొంచెం క్యాప్చర్ చేశారు. అందుకే కాశ్మీర్ మ్యాప్ ఇలా ఉంటుంది. భారతదేశ పటంలో మొత్తం కిరీటం మొత్తం ఉన్నట్టున్నా సరే మనం కంట్రోల్ చేసేది ఇది, అండ్ చైనా అండ్ పాకిస్తాన్ కంట్రోల్ చేసేవి ఇవి. ఈ వార్స్ అన్ని ఫినిష్ అయిన తర్వాత ఇప్పుడు దీని యాక్చువల్ లుక్ ఇది. ఐ హోప్ ఐ కెన్ టేక్ దట్ బ్యాక్ వన్ డే. లెట్స్ కమ్ టు ద ఫాస్ట్ ఫార్వర్డ్ టుడే. కాశ్మీర్లో ఆర్టికల్ 370 రివోక్ చేసి దాన్ని 2 యూనియన్ టెరిటరీస్ కింద డివైడ్ చేసిన తర్వాత ర్యాపిడ్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవలప్మెంట్ విషయంలోని, ఇన్ఫ్రాస్ట్రక్చర్లోని, అలాగే రెస్ట్ ఆఫ్ ది ఇండియా కనెక్ట్ చేయడానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నిటిని అక్కడ ఒక ఫ్రేమ్వర్క్ అదే మొదలుపెట్టారు. మీరు ఒకసారి ఒక విషయం గమనిస్తే, మిడిల్ ఈస్ట్లో బిన్ లాడెన్ని క్యాప్చర్ చేసే టైంలో ఆఫ్ఘనిస్తాన్తో వార్ జరిగింది. సో అయితే అప్పుడు ఒక రోడ్ని బిల్డ్ చేస్తారనమాట. అప్పుడు ప్రెసిడెంట్ జార్జ్ బుష్ చెప్పిన మాట ఇది. Where the roads end in Afghanistan, the Taliban begin. In other words, roads promote enterprise. Enterprise provides hope. Hope is what defeats this ideology of darkness. సో దట్ మేక్స్ సెన్స్. ఈ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా రాడికలిజం ఏదైతే ఉంటుందో దాన్ని ఎరేజ్ చేస్తుందని చెప్పి ఒక స్ట్రాంగ్ ఒపీనియన్. సో ఈ విషయాలన్నీ ఒకసారి పక్కన పెడదాం. ఈ అటాక్ చేసిన వాళ్ళ మెయిన్ మోటివ్ గురించి మనం ఫస్ట్లో మాట్లాడుకున్నాం కదా. వాళ్ళ పర్స్పెక్టివ్ ప్రకారం ఆర్టికల్ 370 రిమూవ్ చేసిన తర్వాత అపోజిషన్ నుంచి కూడా చాలాసార్లు వచ్చింది అప్పీల్. ఏమని వచ్చింది, దాని స్టేట్హుడ్ని తిరిగి రీప్లేస్ చేయండి, తిరిగి దాని స్టేట్హుడ్ దానికి ఇవ్వండి అని చెప్పారు తప్ప ఆర్టికల్ 370ని రీస్టోర్ చేయమని మాత్రం ఎక్కడ ఏ స్టేట్మెంట్ ఇవ్వలేదు, ఈవెన్ రాహుల్ గాంధీతో సహా. సో ఇప్పుడు అది పక్కన పెడితే ఇండియా ఫుట్ ప్రింట్ ఇంకా స్ట్రాంగ్గా, డీప్గా, టైట్గా సెక్యూరిటీ, సర్వేలెన్స్ ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు దే ఫెల్ట్ లైక్ ఇట్స్ ఇంపాసిబుల్ టు వాళ్ళకున్న ఐడియాలజీ. పాకిస్తాన్కి ఒక చిరకాల కోరుకుంది, అదేంటంటే
అట్ ఎనీ కాస్ట్ ఏదో ఒక రోజు ఇండియా అడ్మినిస్ట్రేషన్లో ఉన్న కాశ్మీర్ని వాళ్ళ దాంట్లో కలుపుకుందాం అని చెప్పి. ఒకప్పుడు బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్ కిందే ఉండేది. ఇండియా వార్లోకి వెళ్ళిన తర్వాత, అది లిబరేషన్ అయిన తర్వాత దే బికేమ్ ఎ సపరేట్ కంట్రీ. సో ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే వాళ్ళకున్న ల్యాండ్ మాస్ పోయింది. సో ఇప్పుడు కాశ్మీర్ మరింత ఇంపార్టెంట్ అయింది బంగ్లాదేశ్ పోవడంతో. రీసెంట్ టైమ్స్లో గ్లోబల్ స్టేజ్లో ఇండియా పోస్టర్ మరింత విజిబుల్గా క్లియర్గా ఉంది. Today, India is the 5th largest economy. కాశ్మీర్ని పాకిస్తాన్లో కలుపుకోవాలన్న చిరకాల కోరిక ఏదైతే ఉందో, ద డ్రీమ్ ఇంకా డ్రీమ్ లాగా ఉండిపోద్ది మోస్ట్లీ. సో ఇంకా దే లెఫ్ట్ విత్ నో ఆప్షన్ ఎక్సెప్ట్ టెర్రరిజం. సో ఇప్పుడు మనం పహల్గామ్లో చూసిన ఇన్సిడెంట్ అలాంటిదే. అక్కడ లోకల్స్ని రాడికలైజ్ చేయడం, అక్కడికి వచ్చే టూరిస్టులని కానీ లేకపోతే అక్రాస్ ఇండియా నుంచి అక్కడికి వెళ్ళే విజిటర్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళని టెర్రరైజ్ చేయడం. సో ఎవెన్చువల్గా ఎవరైనా అక్కడికి వెళ్ళాలంటే భయపడతారు, ఫార్మ్ ఆఫ్ ఫియర్ అనేది వస్తుంది. ఆర్టికల్ 370 వల్ల ఇప్పటి వరకు ఇండియాలో ఉన్న ఏ పర్సన్ కూడా కాశ్మీర్లో ఎలాంటి ల్యాండ్ కానీ బిజినెస్ కానీ కొనుక్కోవడానికి కానీ అక్కడ ఉండడానికి కానీ కంప్లీట్గా అవ్వలేదు. సో ఆర్టికల్ 370 పోయిన తర్వాత అది ఈజీ అయింది. ఇప్పుడు ఎస్టర్డే టెర్రర్ అటాక్కి అదే మోటివ్. ఫైనల్గా ఈ సైకిల్ ఆఫ్ వైలెన్స్లో కాశ్మీరీ యంగ్ జనరేషన్ ఏదైతే ఉందో దే ఆర్ గోయింగ్ నో వేర్ ఎక్సెప్ట్ రాడికలైజ్ అవ్వడము, లేకపోతే ఈ సైకిల్ ఆఫ్ వైలెన్స్లో మిగిలిపోవడము. ఇట్స్ అ వెరీ సాడ్ సిచ్యువేషన్ అక్కడ ఏం జరుగుతుంది అనేది యాజ్ ఆఫ్ నౌ.